మన మైండ్ ఎప్పుడు దేవుని వాక్యం లోన్ ఉన్నప్పుడు ఏది చూసినా కూడా ఒక విధమైనటువంటి పోలిక ఉంటుంది. మీలో కొంతమంది నేను అలా ఎందుకు చూస్తున్నాను అనుమానం వచ్చి ఉండొచ్చు. నేను ఎప్పుడైనా ఏమన్నా చేస్తే కనుక ప్రజలకు ఉండేటువంటి టెన్షన్ తీసేయడానికి క్లియర్ చేస్తాను. ఏంటి అని అంటే, ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి మందసం, ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి రొట్టెలు ఉండేటువంటి బల్ల, తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి ధూప పీఠము, ఈ మూడాట్లకి కూడా పైన బెత్తెడు అంటే 4 అంగుళాలు చుట్టూ క్రౌన్ ఉంటుందంట. క్రౌన్ ఎందుకు పెట్టి ఉంటారా అని చూస్తూ ఉన్నాను, కొలిసి చూశాను, ఆల్మోస్ట్ అంతే ఉంది. ఓకే, అవి ఎందుకు పెడతారంటే దాంట్లో ఉన్న వస్తువులు పడిపోకుండా ఉండటానికి. ఇప్పుడు 12 రొట్టెలు ఉంటాయి, అంటే 12 గోత్రాలు కదా, 6 చప్పున రొట్టెలు ఉంటాయి, అటు ఇటు కర్రలు ఉంటాయి అన్నమాట మోసుకెళ్ళటానికి. వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ రొట్టెలు కింద పడిపోకూడదు, అందుకనే చుట్టూ క్రౌన్ లాగా బంగారంతో దాన్ని చుట్టూ. అది చూసినప్పుడు బాగా అనిపించింది, అందుకే చూస్తూ ఉన్నాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏది చూసినా కూడా దీంట్లో మనకు ఏమైనా కనబడుతుందా అనేటువంటి ఆ ధోరణి ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఉదాహరణలన్నీ ఎక్కడి నుంచో అద్దెకి తెచ్చుకోకర్లేదు, మన లైఫ్లో పార్ట్ అవుద్ది అనమాట. ఓకే, జనవరి 16వ తారీఖున ఫ్లైట్ ఎక్కాను. అంటే ఎక్కడం అని కాదనుకోండి, చాలాసార్లు ఎక్కాను. నాకు 2 సార్లు అవార్డు కూడా వచ్చింది. ఎక్కువ సార్లు భారతదేశంలో ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు మొదట 500 మందిలో నేను ఒకడిని, అట్లాగనమాట. ఓకే, లైక్ ఆ సంవత్సరం కింగ్ ఫిషర్లో 163 సార్లు ఎక్కాను ఒకే సంవత్సరంలో, 163 టైమ్స్. చాలా విరివిగా ఎక్కుతూ ఉంటాను. ఆల్మోస్ట్ మే నెలలోనే 8 సార్లు ఫ్లైట్ ఎక్కాను. ఓకే, చాలా రెగ్యులర్గా ఎక్కుతాను. నాకు అంటే మామూలుగా బస్సులో డ్రైవర్లు అలా పరిచయము, ఎయిర్ హోస్టెస్లు అలా పరిచయం ఉంటారు, హాయ్ బ్రదర్ అని మాడుతూ ఉంటారు చాలా ఫ్రీక్వెంట్గా. మీరు దాన్ని పెద్ద విచిత్రంగా చూడక్కర్లా, చెప్తా ఏదో గొప్పగా చెప్పుకోడక్కర్లా, పరిచయకి తిరగాలి కాబట్టి తిరుగుతున్నాం అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఓకే, అయితే మీ సార్ చాలా గొప్పవాడు, ఫార్చ్యూనర్ ఉంది, మనం అంత గొప్పవాళ్ళం కాదు కాబట్టి ఫ్లైట్ ఎక్కుతున్నాం, అది విషయం. రైట్, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, చాలా సింపుల్గా. ఓకే, రైట్. అయితే చాలా టైర్డ్ అయిపోయాను. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తున్నాను ఫ్లైట్లో. ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయాను అనమాట. మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా డౌన్ అవుతుంది, అయ్యేటప్పుడు సర్వసాధారణంగా అనౌన్స్ చేస్తాడు. ఆ రోజు కర్మ ఏంటంటే నా నెత్తి మీద స్పీకర్ ఉంది, ఆడ అనౌన్స్ చేస్తుంటే మెలకు వచ్చింది అనమాట. బాగా నిద్రపోయేవాడిని, మెలకు వచ్చింది. అంతేకాకుండా మెలకు వచ్చినప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకుంటే అలా నిద్ర వచ్చిండేది. అలా నిద్రపోతా ఉందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు కోడి సౌండ్ వచ్చింది. కోడి, ఫ్లైట్లో కోడి ఎందుకు ఉంటుంది? అందుకే నాకు విచిత్రం అనిపించింది, నేను ఎక్కడున్నాను, ఇది కళ నిజమా అన్నట్లు లేచి చూస్తే నా పక్కన కూర్చున్నవాడు ఒక టవల్ చుట్టేసి కోడి పుంజును పెట్టుకొని ఉన్నాడు ఒంట్లో. నేను కోడి పుంజును చూసి అతను చూశాను, ఎట్లాగా చూస్తే అతను వెంటనే దీనికి కూడా టికెట్ తీసుకున్నా అన్నాడు. ఇక నేనేం ఆడతాను, సైలెంట్గా ఉన్నా. కాకపోతే అతను చూసిన చూపు బాగలేదు, అంటే ఎందుకురా కోడి పుంజుతో ఎక్కావు అన్నట్లు ఉందన్నమాట చూపు. బాధపడతాడేమో, ఎందుకు వచ్చింది, ఆయన ఎవరో మనకు తెలీదు అనేసి ఓ 3-4 నిమిషాల తర్వాత, సార్ ఇది పందెం పుంజా అన్న. అవునండి అన్న, కొంచెం కోపంగా అన్నాడు. సరే ఏమనుకోవచ్చు సార్, ఊరిని తెలుసుకోవడానికి అడుగుతున్నా, ఎంత ఉంటుంది సార్ ఇది రేట్ అన్నా. 1,00,000-1,50,000 పలుకుతుంది సార్ అన్నాడు. ఏంటి, కోడి పుంజు, అర్థమైందా, కోడి పుంజు 1,00,000-1,50,000 పలుకుతుంది అన్నాడు. అంటే సార్ మరి దీన్ని ఎలా పెంచుతారు సార్ అన్నాడు. అంటే ఒక్కదాన్ని ఎవడు పెంచడు సార్, ఆ పెంచేవాడికి 20,000 రూపాయలు జీతం ఉంటుంది సార్ నెలకు అన్నాడు. అవునా అంటే అతను ఈ దానా అంతా అతనే వేస్తాడని, వేసేది ఆయనే కానీ మేము ఇస్తాం సార్ అన్నాడు. ఓ దానా మీరే ఇస్తారు, ఏమిస్తారు సార్ అని. సరసాధారణంగా 1-2 బస్తాలు జీడిపప్పు ఇస్తాం సార్, తర్వాత రోజుకి ప్రతి పుంజుకి 2 గుడ్లు పెడతాం సార్, తెల్ల సోన 2 గుడ్లు ప్రతిరోజు అన్నాడు. ఓకే బాగుంది. సో ఎంతకాలం పట్టుద్ది సార్ ఇది పందెం రావడానికన్నా? మంచి పుంజు అయితే 18 నెలలకి పందెంకి రెడీ అయిపోతుంది సార్ అన్నాడు. పుట్టినప్పటి నుంచి 18 నెలలకే పందెంకి రెడీ అవుద్ది అన్నాడు. సూపర్ అన్నాడు. 2 నిమిషాలు అంటారు సార్, కోపం తెచ్చుకోవాలి సార్. లేదు సార్ మీరు మంచిగానే అడుగుతున్నారు, అడగండి అన్నాడు.
సార్ 18 నెలలు లక్షన్నర ఖర్చు పెట్టి ఒక పుంజిని పందెంలోకి పంపిస్తే అది పందెంలో ఉండేది ఎంతసేపు సార్ అన్న? మంచి పుంజి అయితే అవతల కూడా మంచి ధీటైనటువంటి పోటీ ఉంటే 90 సెకండ్లు ఉంటుంది సార్ అన్నాడు. 18 నెలల్లో 1,00,000 ఖర్చు పెడితే అది పోటీలో ఉండేది 90 సెకండ్లు. మీకు అర్థమైంది కదా సార్? మీకు అర్థమైంది కదా? 90 సెకండ్లో 18 నెలల కష్టం ఫలితం కనబడుతుంది. 1,00,000 ఖర్చు యొక్క ఫలితం కనబడుతుంది. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే, అది విన్న తర్వాత నాకు ఏలియా గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చాడంటే, ఈ 17వ అధ్యాయము 3 సంవత్సరాలు పట్టింది. 17వ అధ్యాయం మొత్తం 24 వచనాలు ఇప్పుడు చూడబోతున్నాం మనం. 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు అంటే 36 నెలలు ఏలియాని కష్టపడి పెంచి పోషిస్తే దేవుడు, ఏలియా చేయాల్సింది ఏంటి అనంటే, కర్మేలు పర్వతం మీద ఆయన చేతులెత్తి ప్రార్థన చేసింది అక్షరాల 36 సెకండ్లు అంతే. ఆయన చేసిన ప్రార్థనకి 36 మాటలు, మాటకో సెకండ్ పట్టినా 36 సెకండ్లు. అబ్రహాము దేవా, ఈ ప్రజలందరినీ ప్రత్యేకించుకున్నటువంటి వాడు కదా, నువ్వు యెహోవావని, ఈ ప్రజలు నీ ప్రజలని, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావని, నువ్వే నిజమైన దేవుడువని, నువ్వు ఆకాశం నుంచి అగ్ని కురిపించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని వచ్చింది. 36 నెలలు కష్టపడితే 36 సెకండ్లు ప్రార్థన చేయాల్సి వచ్చింది. నేనేమంటానంటే, దేవుడు మనల్ని 5 నిమిషాలు వాడుకోవడానికి 10 ఏళ్ళు సిద్ధపరచు. అయితే ఇంకోటి కూడా జరగవచ్చు. ఏంటి తెలుసా? మనల్ని 5 ఏళ్ళు సిద్ధపరిస్తే 5 సెకండ్లో జారి పడిపోవచ్చు. 5 సెకండ్లు పడిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. 5 సెకండ్లో పడిపోతాం, ఎక్కువ టైం పట్టదు. శోధన అన్నది మనం పడిపోవడానికి గంటలు ఏం టైం పట్టదు, సెకండ్స్. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పాఠం మీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని విశ్వాసంలో పెంచటం త్వరగా జరగదు. ఎందుకంటే ప్రస్తుత యుగానికి కష్టతరమైనటువంటి పని ఏంటి తెలుసా? ఆగు అంటే ఆగలేరు. కొంచెం టైం పట్టుద్ది, కుదరదు, వెంటనే ఏమవుతుందో చెప్పిన. మనం జీవించేటువంటి ప్రపంచం ఎలాంటిదంటే, మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు టీవీ చూసేవాళ్ళైతే మీరు ఛానల్ మార్చుకొని ఎంతసేపు ఉండగలరు? ఉండలేరు. మీరు మొబైల్ చూసేవాళ్ళైతే యూట్యూబ్ ఒకటే వర్తమానం ఎంతసేపు వినగలుగుతారు? వినరు. 2 నిమిషాల్లో పని అయిపోవాలి. 2 నిమిషాల్లో నాకు వర్తమానం వచ్చారు. అందుకే మీకు రీల్స్ అంటే ఇష్టం, అందుకే మీకు షార్ట్స్ అంటే ఇష్టం. ఎందుకంటే ఉండలేరు. అయితే మీకు చిన్న మాట చెప్తున్నాను. ఎంత ఆధునిక ప్రపంచమైనా 9 నెలల 15 రోజులు అమ్మ కడుపులో సిద్ధపడకుండా బయట రాడు. ఎమ రైట్? మారిందా ఏమన్నా? మారలా. ఇట్ వోంట్ చేంజ్. భౌతిక పుట్టుక ఏ విధంగా అంత సిద్ధపాటు లేకుండా బయటికి బిడ్డ రాలేరో, ఆత్మీయంగా దేవునికి ఉపయోగపడేటువంటి బిడ్డ తొందరపడితే అయ్యే పని కాదు, టైం పట్టుద్ది. సో ఈరోజు నేను మీకు నేర్పించే పాఠం అదనమాట. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మీకు ఇంట్రెస్టింగ్గా ఉండటానికని నాటకీయంగానే చెప్తాను. ఓకే, పొద్దున 1వ వచనం చెప్పాను, 5 పాఠాలు నేర్చుకున్నాం. దేవుడు ఏలియాని ఎందుకు వాడుకున్నాడంటే సంబంధం ఉంది కాబట్టి. ఏలియా దేవుడితో సహవాసం చేసేవాడు కాబట్టి ఎవరి ముందైనా ధైర్యంగా నిలబడుతున్నాడు. 3, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి ధీటుగా మాట్లాడగలుగుతున్నాడు. దేవుని సంతకం ఆయన మీద ఉంది కాబట్టి అది ఆయన గుర్తింపు.
దేవునితో మమేకమైపోయాడు కాబట్టి దేవుని శక్తి తన ద్వారా ప్రదర్శించబడుతుంది. ఈ 5 పాఠాలు పొద్దున్న నేర్పించాను, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఆలోచిద్దాం. దేవుడు ఏలియా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏలియా చెప్పండి అయ్యా, నువ్వు వెళ్ళి ఆహాబుతో ఇలా చెప్పాలి. అయ్యగారు మా చెప్పు, మరే నేను ఒకసారి డైలాగ్ చెప్తాను, ఆహాబ్తో ఎలా చెప్తాను, మీరు ఓకే అంటే నేను వెళ్ళిపోతాను. చెప్పు. ఎవరి ముందు నేను ఉన్నానో రైట్, బాగుంది, కొంచెం వాల్యూమ్ తగ్గించు, రైట్ బాగా, రైట్ బాగుంది. దేవుడు ఎలా చెప్పు, నేను మనం ఆలోచిద్దాం. ఏలియా వెళ్తున్నాను ప్రభా, దీవించాను కాస్త, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు. 2 అడుగులు వేసాను. దేవా ఏమైంది, ఏమైందా, చిన్న అనుమానం, చెప్పండి. నేను ఈ విధంగా ఆహాబ్ ముందు గట్టిగా మాట్లాడిన తర్వాత ఆప్షన్ ఏ, జెజబేల్ వచ్చి చంపేస్తుంది. ఆప్షన్ బి, ఆహాబ్ నన్ను ఎరగబాదేస్తాడు. ఆప్షన్ 3, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు రాళ్ళు కొడతారు. ఆప్షన్ 4, దేవదూతలు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతారు. ఏం జరుగుద్దో చెప్పా? నేను చెప్పను. ప్రభా ప్లీజ్ ప్రభా నేను చెప్పనయా ప్రభు ప్లీజ్, నేను వెళ్తాను, చెప్తాను, నేను వెళ్ళనట్లేదు, కానీ ఏమవుద్దో నాకు నేను చెప్పను. చెప్పొచ్చు కదా, చెప్పితే మజా ఉండదయా, చెప్పితే అది విశ్వాసం కాదా. ఒక చిన్న మాట చెప్తాను చూడు, నేను ఒకవేళ షడ్రకు మెషక్ అబేద్నెగోకి వెళ్ళండి అగ్నిలోకి, నేను అన్నాను కదా కాలకుండా చూసుకుంటాను అని అన్నాడు అనుకో, ఇప్పుడు వెళ్ళారు అనుకో, వాళ్ళు ఏమన్నా ఉందా చెప్పండి నాకు. దేవుడు ఆల్రెడీ మీరు అస్సలు కాలరయ్యా వెళ్ళండి నేను చూసుకుంటాను కదా అన్నాడు అనుకో, వెళ్ళారు అనుకో, ఏమన్నా ఉందా? మరి విశ్వాసం అంటే తెలియకుండా వెళ్ళి దేవుని మీద నమ్మటం, అది జరగాలి. కానీ మీలో చాలామంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు, మీలో చాలామంది ప్రభువు దగ్గరికి ఎందుకు రారో తెలుసా? నేను ప్రభువు దగ్గరకు వస్తే నా జీవితం ఎలా ఉంటుందని నువ్వు రాసిస్తా వస్తానని కూడా ఉంటాడు చాలామంది. కానీ దేవుడు రాసి ఇవ్వడం గ్యారంటీ లేదు. ఒకవేళ ఎవరైనా ప్రసంగికులు చెప్పినా అర్థమైంది, అది నీ విషయంలో జరగకపోవచ్చు. పక్కా చెప్తున్నా సార్, మాకెవ్వరు ఇలా ప్రసంగం చేయలేదండి, నేనేం చేయను. బైబిల్లో ఎక్కడైనా మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని అత్యద్భుతంగా ఆశీర్వదించి సింహాసనం మీద కూర్చోబెడతానని ఎక్కడైనా ఉందా? ఒక్క వచనం చూపించి నాకు. పైగా దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, మీరు నన్ను వెంబడిస్తే మిమ్మల్ని ఎరగబోతారు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని రోడ్డు మీద ఈడుస్తారు, అది మాత్రం గ్యారంటీ రాశాడు ఆయన. కాబట్టి నీకు విశ్వాసం ఉంది అని అంటాను, ఇది నిదర్శనం. మనోడు గొణుతూ ఉండుంటాడు, ఏలియా గొడక్కయా, అట్లా కదండి అంటే, ఎట్లాగా అడిగి వెళ్ళిన తర్వాత ఏమవుద్దో చెప్పాలి కదా. మరి నీకు నోవా తెలుసా? తెలుసు. మన నోవా గురించి తెలుసు, ఆయన పెద్ద పడవ కట్టాడు. ఎప్పుడు కట్టాడు? ఏమన్నా పడవ కట్టమన్నారు, మీరు కట్టారు, అదే నువ్వు అనుకుంటుంది. అది తేడా. నోవా టైంలో వర్షం అనేది లేదు. లేదా? లేదు. పైనుంచి వర్షం పడేది కాదు. ఊరిగా బాబా నిజం. మరి భూమి మీద చెట్లు ఎలా బతికే? కింద నుంచే వచ్చే నీళ్లు, పైనుంచి పడే కావు. ఈ నోవా అడిగాడు, పైనుంచి నీళ్ళు పడతాం ఏంటంటే, ఆడికి అర్థం అవడని చెప్పాను, పైన ట్యాప్ పడతో ఓపెన్ చేస్తానని. అదే రాశారు బైబిల్లో, తూలిపుతారు. ఆడికి అలా చెప్తే అర్థం అవుద్దని. అప్పుడు దాకా వర్షం లేదు. పాప ఆయనకి తెలీదు వర్షం అంటే ఎలా ఉంటుందో. అలాంటప్పుడు పాడవ కట్టాడు. కడతా ఉన్నప్పుడు ప్రజలు విసిగిచ్చారు, వర్షం పైనుంచి పడతామంటారా మెంటలోడా, పైన నీళ్ళు ఎక్కడ ఉంటారా, గాల్లో అక్కడ నీళ్ళు ఉంటాయటరా, పైనకి మాలోడా అని తిట్టారు. కానీ మనం ఏం పట్టించుకోవాలా. పైగా ఎంతకాలం కష్టపడ్డాడు తెలుసా? 100 ఏళ్ళు ప్రజలు తిడతా ఉంటే పట్టించుకోకుండా ఆయన పడవ కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు వచనం చూడండి, హిబ్రీలకు రాసిన పత్రిక 11:7. హిబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి, అది వరకు చూడని సంగతులు అంటే వర్షం, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచను. కాబట్టి ఆయన చేశాడంతే. సరే, అబ్రాం గారు తెలుసా? తెలుసు. ఇప్పుడు అబ్రాం గారినే మీ ఊరు వదిలేసి వచ్చావా, మీ నాన్న వాళ్ళ కుటుంబాన్ని అంతా వదిలేసి వచ్చాయి, ఫ్యామిలీని అంతా వదిలే అంటే మనోడు వచ్చాడు. మీకు విషయం తెలుసా అంటే దేవుడు చెప్తున్నాడు ఏలియాతో, నీకు విషయం తెలుసా? ఆ రోజు వస్తూ ఉన్నాడు, అబ్రాంకు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏం జరిగింది? మనోడు వెళ్తున్నాడు, మొత్తం సామాన్లన్నీ వేసుకొని ఒక 6 కిలోమీటర్ దాకా ఉన్న జంతువులు, 3000 మంది పనుళ్ళు
వచ్చేస్తా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ వాడు కలిశాడు. ఎరా అభి ఎడిపోతున్నావు అన్నాడు. ఎడకే చెప్పా ఎడబోతున్నాడు. ఎడకరా చెప్పా అన్నీ పట్టుకుని వెళ్తాం. ఏమరా నాకు తెలియదు. అరే మెంటలరా నీకు, ఇంత పట్టుకొని ఎడకెళ్ళిపోతున్నావు తెలియదురా నాకు. మరి ఎందుకు వెళ్తావు ఇటు? దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను అంతే. అది విశ్వాసం. చూడండి మీరు ఒకసారి 8వ వచనం, ఇబ్రీ 11:8. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న దేశమునకు బయలువెళ్ళను. మరియు చూడండి అక్కడికి, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. మీకు అర్థమైందా? ఇది విశ్వాసం. ఏలియా అని ఉంటాడు, ప్రభా వాళ్ళు బాగా దిగ్గజులు, బాగా గట్టిగా ఉండేవాళ్ళు కాబట్టి అలాంటివి పెడితే బాగానే ఉంటుంది. కొత్త వాళ్ళు ఎలా తట్టుకుంటారు, నేనే చిన్నోడు కదా అని ఉంటాడు ఏలియా. అలా అనొద్దు, చిన్నోడు అనొద్దు. చిన్నోళ్ళ కాడ అదే పరిస్థితి. ఇది చెప్పంటావా? నిప్పులు కక్కుతూ ఉన్నాడు, క్రైస్తవులు కనబడితే చంపేస్తాను అన్నాడు. ఎవరో అదే మనోడు సౌలు, తర్వాత పౌలు అయ్యాడే ఆయన. ఆయనకి మెట్ట మధ్యాహ్నం సూర్యుడి కంటే పెద్ద వెలుగు కనబడింది. కళ్ళు కనబడక బయర్లు కమ్మ కింద పడిపోయి ఎవడదా అన్నాడు. నేనయ్యా యేసుని, నేను యేసుని, నజరేతులో ఉంటానే ఆ యేసుని అన్నాడు. అంటే తర్వాత ఏం చేయమంటే ఇప్పుడు అన్నాడు. అప్పుడు మనోడికి ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? అపోస్తుల కార్యం 9:6. చూడండి, మీ కంటితో మీరు చూస్తే బాగుంటుంది. అపోస్తుల కార్యం 9:6. లేచి పట్టణమునకు వెళ్ళము. ఏ పట్టణం? అదే దగ్గరలో ఉంది, దమస్కు పట్టణం. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత ఎవరిని కలవాలి? వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? నేను ఎందుకు వెళ్ళాలి? ఇన్ని ప్రశ్నలు వేసి ఉంటాడు. అక్కడ జవాబు, అక్కడికి నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలపబడును. ఎక్కడా? అక్కడ. అర్థమైందా? ఎక్కడా? అక్కడ. ఇక్కడ చెప్పరావు. ఎప్పుడైనా మీరు అడ్రస్ చెప్పేటప్పుడు ఈ మాట చెప్పారా? మీరు మన అదేంటిది ఎలక్ట్రానిక్ ఇది కాదు సార్, ఎస్తా సార్ సునీతానా ఇదే ఎలక్ట్రానిక్ సుచిత్ర. నా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు, అందుకని చెప్తున్నా. మా ఫ్రెండ్ చెప్పాడు, అన్నా నువ్వు మేడ్చల్ రోడ్ని వచ్చాయన్నా, సుచిత్ర ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్, ఆడికి వచ్చి నాకు ఫోన్ చేయ అన్నాడు. అన్నాడు, నువ్వు ఆడికి వచ్చి ఫోన్ చేయి, నేను చెప్తానన్నాడు. ఎక్కడున్నప్పుడు చెప్పచ్చుగా అని అన్నాను. చెప్తే నీకు అర్థం కాదు, ఆడరా. నీ ఇక్కడ చెప్తే అర్థం కాదు, ఆడరా. అప్పుడు చెప్తాను నేను. ఏడు చెప్తే నీకు అర్థం కాదు, ఆడరా. వాడు ఎంత చెప్పినా అట్లా, నువ్వు ఆడరా, ఆడికి వచ్చి ఫోన్ చేయి. అప్పుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అప్పుడు వచ్చిన తర్వాత 3-4 రోడ్లు ఉన్నాయి అక్కడ. ఏ రోడ్డు ఏమిటల్లా ఆడు అక్కడికి వచ్చి చెప్పిన తర్వాత కూడా నాకు అర్థం కాల. ఎక్కడ చెప్తే ఏమర్థం అవుద్ది? చాలాసార్లు ఇలా అడ్రస్ చెప్తారు. నువ్వు మర్రి చెట్టు ఉంటుంది ఆడు రారా, ఆడు ఫోన్ చేయ అంటారు. ఆడు తాడి చెట్టు ఉంటుంది ఆడికి వచ్చి ఫోన్ చేయ అంటాడు. అక్కడికి వచ్చి ఫోన్ చేయి. దేవుడు కూడా ఉంటుందా సార్, నువ్వు అక్కడ రా, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. దేవుని ప్రత్యక్షత జాగ్రత్తమైన 2 ఆటల మీద ఆధారపడి ఉంటుంది. దేవుని ప్రత్యక్షత ఒకటి క్రమక్రమంగా ఉంటుంది. క్రమక్రమంగా అంటే దేవుడు కొంచెం ముందు చెప్తాడు, దానికి లోబడితే తర్వాత చెప్తాడు, దానికి లోబడితే మళ్ళీ తర్వాత చెప్తాడు. క్రమక్రమంగా ఉంటుంది. ఒక్కసారి అన్నీ చెప్పడం. ఎందుకు చెప్పడం తెలుసా? ఒక్కసారి చెప్తే మన గుండె అయిపోద్ది. ఒక్కసారి చెప్తే మన విశ్వాసం ఉండదు. ఏలియా నువ్వు అక్కడికి రా, ఆడితో చెప్పు, ఆ తర్వాత నీకు చెప్తే ఏం జరుగుద్ది, ఆ తర్వాత. అంతకుముందు నేను చెప్పను. మనం ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాతే ఎండి కానీ ఎంఎస్ కానీ, బీటెక్ పాస్ అయిన తర్వాతే ఎంటెక్ గురించి ఆలోచించేది. కాబట్టి నేను చెప్పిన దానికి నువ్వు లోబడితే నేను తర్వాత చెప్తా. విశ్వాసం అనేది ఒక బడి. ఈ బడిలో 1వ క్లాస్ అయిన తర్వాత 2వ క్లాస్, 2వ క్లాస్ అయిన తర్వాత 3వ క్లాస్. సార్ మనవాడికి అర్థమైంది. చివరికి వెళ్ళాడు, ఎక్కడికి? ఆహాబ్ దగ్గరికి వెళ్ళాడు, డైలాగులు చెప్పేశాడు, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 2వ వచనం. ఏది? 1 రాజులు 17వ అధ్యాయం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. మొదటి మాట ఏంటి? పిమ్మట. అంటే పిమ్మట అంటే ఏంటి? తర్వాత. అంటే మన ఏలియా దేవుడు చెప్పింది చేసిన తర్వాత దేవుడు మళ్ళీ డైరెక్షన్ ఇచ్చాడు. ఇది గూగుల్ మ్యాప్ లాగా ఉంటుంది. మీరు గూగుల్లో డైరెక్షన్ పెట్టుకుంటారు కదా, గూగుల్లో డైరెక్షన్ పెట్టుకున్నాను అనుకో, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ పెట్టుకున్నాను అనుకో, ఆ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళటానికి ఏముంటుందంటే నువ్వు బాలానగర్ దాకా వెళ్ళు అంటే 6 కిలోమీటర్లు వెళ్ళు. ఊరిని అన్నాను, ఆడికి వెళ్ళిన దాన్ని లెఫ్ట్ తిరగాలి అని చెప్పి ఇక నోరు పూసుకుంటుంది. అది మాడదు. అది ఎక్కడ దాకా మాడదు? నువ్వు బాలానగర్ సెంటర్ దగ్గరికి వెళ్ళేదాకా మాడదు. అది ఆ సెంటర్కి 400 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇంకా 300 మీటర్ల లెఫ్ట్ తిరిగి ఉంటుంది. అప్పుడు దాకా నోరు తెరదు.
అర్థమైంది కదండి. దేవుడు కూడా సేమే. నిన్ను వెళ్ళమని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళకుండా అక్కడే ఉంటే సైలెంట్గా ఉంటాడు ఆయన. నువ్వు వెళ్తే, నువ్వు వెళ్ళాల్సిన చోటకి వెళ్తే దానికి ముందు మాట్లాడుతూ మొదలు పెడతాడా ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాను. నీకు క్లారిటీ వచ్చిందా? మీకు అర్థం అవ్వడం చెప్తున్నాను, ఇది మీకు అర్థం అవ్వడం చెప్తున్నాను. మీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, దేవుడు ఒకవేళ 90 కిలోమీటర్లు వెళ్ళమన్నాడు అనుకో, ఈ 90 కిలోమీటర్ సైలెంట్గా ఉంటాడు కదా, దేవుడు నాతో సైలెంట్గా ఉన్నాడు సార్, నాతో మాట్లాడలేదు, మాట్లాడాల్సిన పని లేదు అని ఊకే మాట్లాడతాడేంటి? మీకు అర్థమైందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. సో దేవుడికి పనుంటే మాట్లాడతాడు, నీతో మాట్లాడాల్సిన పనుంటే మాట్లాడతాడు. నీకున్నటువంటి జిజ్ఞాసను తీర్చడానికి ఏం మాట్లాడు, ప్రభు సార్ మాట హలో అంటే ఏమన్నా టాకింగ్ డాలా? దేవుడు టాకింగ్ డాల్ కాదు. అర్థమైందా? పిల్లలు అన్నా అనుకో, మా బాబు ఆమెన్ అని బాగా చెప్తాడు, చెప్ప సరే ఆమెన్ చెప్ప ఆమెన్. దేవుడు అలా అంటాడు అనుకున్నా, ఇది ఒకసారి మాట్లాడు, ఒకసారి ప్లీజ్ ఒకసారి. కొంతమంది మీరు అంటే తిరకాసు పనులు చేస్తూ ఉంటారు, తప్పు. ఆయన పెద్దోడైనా, అర్థమైందా? నీ ఎటకారానికి ఆయన ఏం పడ్డాయినా, ఒకసారి మాట్లాడు ప్రభా, ఒకసారి ప్లీజ్. అవసరం ఉంటే మాట్లాడతారు, అది విషయం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోము. ఇప్పుడు బిహెచ్ఎల్కి వెళ్ళాలంటే ఓ బాగుంది, లేదా పటాన్చేరి వెళ్ళాలంటే ఓ బాగుంది, మెదక్కి వెళ్ళాలంటే ఓ బాగుంది, చార్మినార్ వెళ్ళాలంటే ఓ బాగుంది, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలంటే బాగుంది. నీకు నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ వెళ్ళాలంటే ఇక్కడ పోవాలి, ఎక్కడ పోవాలా, ఎక్కడ పోవాలి? మనోడికి ఇచ్చిన డైరెక్షన్ అలా ఉంది. గమ్యం పేరు చెప్పలా, తూర్పు వైపు వెళ్ళి లెఫ్ట్ సైడ్ రోడ్ అంటే వెళ్ళి. ఎందరూ వెళ్ళాలి? నువ్వు వెళ్ళయా? కొన్నిసార్లు ఎందరూ కొంచెం ముందుకు వెళ్ళాలి. మనం అప్పుడప్పుడు అడ్రస్ అడుగుతాం. తూర్పు వైపుకు పోయి ఇంకేమన్నాడు, యోర్ధాను నదికి ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము. చివరి మాట ఏంటి? తెలుగు సినిమా హీరోకి నచ్చే పదం అది. తెలుగు సినిమా హీరోకి నచ్చే పదం అది. నచ్చదా? అప్పుడు తొడగొట్టాను నేను, ఆహాబు రాజమని దాగి ఉండమంటావంటే పెచ్చకపోతే. మనం అసలు తొడగొట్టాం, మేసం మెలేసాం, దాగి ఉండదంటే సెంటర్ రా చూసుకుందాం. ఇది మనకున్నమాట. దేవుడు సెంటర్కి వచ్చి చూసినట్టు ఆయన తర్వాత ఉందిలే, కానీ ప్రస్తుతానికైతే దాక్కుంటే ఎదుగుతావు, ఎదిగితే నిలబడతావు. అర్థమైంది? దాక్కుంటే ఎదుగుతావు, ఎదిగితే నిలబడతావు. ఊరికే ఎగిరేవాడు దాక్కోవట్లేదని అర్థం. అర్థమైంది కదా? మనోడు 36 నెలలు దాక్కున్నాడు, 36 సెకండ్లో దేశాన్ని కూల్చిపడేశాడు. నీకు అర్థమైందా? ఇది జరిగేది. కాబట్టి ఎంతసేపు ఉన్నామని కాదమ్మా మీ డైలాగ్. ఆల్రెడీ కొంతమందికి వెలిగింది, బుల్లెట్ దిగిందా లేదా. ఇప్పుడు నీకు అర్థమైందా? సో కాబట్టి నువ్వు ఆ రేంజ్లో ఆలోచించినా కూడా, నువ్వు ఒకవేళ ఆ రేంజ్లో ఆలోచించినా కూడా, నేను ఎంతసేపు స్టేజ్ మీద ఉన్నావు అనేది కాదు, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా, ఇది కావాల్సింది మనకి. కాబట్టి మనం ఎంతసేపు పబ్లిక్లో కనబడ్డాం అనేది కోరుకోకూడదు. ఎప్పుడు కోరుకోవడాల? ఎక్కువసేపు పబ్లిక్లో ఉండటానికి ఇష్టపడ్డాడు. ధోని ఐపీఎల్లో ఎప్పుడు లాస్ట్ 3 ఓవర్లోనే వచ్చాడు, ఎప్పుడు లాస్ట్ 3 ఓవర్లో. 3 ఓవర్లకు ముందైతే రాలా ఏ కారణమైనా వచ్చి ఆడిన 10 బాల్లో 20-30 రన్లు కొట్టకుండా వెళ్ళా. ఎప్పుడు వచ్చావనేది కాదు, ఏమన్నా కొట్టావా లేదా అనేది కావాలి. నీకు అర్థమయ్యే భాషలో ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలి. కాబట్టి దేవుడు ఏమంటాడు, దాక్కో. తమ్ముళ్ళు చెల్లాలి, మీకు చిన్న మాట చెప్తున్నా, దాక్కునే గుణం మీకుందా సార్? దాక్కునే గుణం ఏంటి సార్ అని అంటారేమో. తలుపేళ్ళ కానీ దాక్కుంటావో, తలుపులు వేసుకొని ఇంట్లో ఉంటావో, ఎవ్వరు లేని చోట మౌనంగా కూర్చుంటావో, నువ్వు దేవుడు, ఇంకెవరు ఉండకూడదు, నువ్వు దేవుడు. ప్రతిరోజు గడిపే సమయం మీకుందా? కొంతమంది కుర్రోళ్ళకి అమ్మాయిలకి ఉన్న మజా ఏంటంటే, 4-5 కలిస్తే కనుక పాటలు పాడతారు, 4-5 కలిస్తే ప్రార్థనలు చేస్తారు, 4-5 కలిస్తే బైబిల్ స్టడీ చేస్తారు, సహవాసం ఉంటే ఖతర్నాక్ ఉంటారు.
ఒంటరిగా కొద్దిసేపు దేవుడితో గడపమంటే గడపరు. అది ఆత్మీయత కాదు, డ్రామా. అది డ్రామా. ఒంటరిగా వాక్యము, ఒంటరిగా దేవునితో ప్రార్థన, దేవుని సన్నిధిలో, అది లేకపోతే నువ్వు ఎదగవు. చర్చిల్లో ఎదిగేవాడు, బైబిల్ స్టడీల్లో ఎదిగేవాడు, ఫెలోషిప్లో ఎదిగేవాడు కరెక్ట్ కాదు. ఒంటరిగా దేవునితో గడిపేవాడు ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఒంటరిగా దేవునితో గడిపేవాడు సహవాసంలోకి ఉండలేడు. కానీ సహవాసంలో ఉన్నవాడు దేవునితో గడపకుండా ఉండేవాళ్ళు ఉంటారు. నేను నిజంగా దేవుడితో గడుపుతూ ఉంటే చర్చికి రాకుండా ఉండలేను. నేను నిజంగా దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు సహవాసం రాకుండా ఉండలేను. ఐ కెనాట్. కానీ ఇదే పవిత్రత అనుకున్నవాడు ఇంటికి వెళ్తారు, ప్రార్థన చేయరు ఎప్పుడు, ఒంటరిగా బైబిల్ చదవరు ఎప్పుడు. మీ పవిత్రత అంతా, మీ భక్తి అంతా ఏంటంటే 2 యూట్యూబ్ మెసేజ్లు అంటాం అంతే. అది పవిత్రత కాదు. దేవుడు ఏలియాకి నేర్పించింది ఒంటరిగా నువ్వు నాతో గడప నేర్చుకోవాలి. దాగి ఉండుము. ఇది విశ్వాసపు ఎదుగుదలలో పాఠం.